డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చదవాలనుకుంటున్నారా? అక్కడ పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్స్ చేయాలనుకుంటున్నారా? ప్రపంచంలో ఏ కంట్రీలో చదివితే బాగుంటుంది, ఫీజులు ఎలా ఉంటాయి, మీరు చదవాలనుకుంటున్న యూనివర్సిటీకి ఆ కంట్రీ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అవన్నీ ఎలా తెలుసుకుంటారు? అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డిగ్రీ మన ఇండియాలో ఉన్న ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఉందా లేదా, ఇలా ఎటువంటి సందేహాలు ఉన్నా నా నంబర్కు వాట్సాప్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి. నేనే మీకు కాల్ చేస్తాను. 4-5 రోజులు గడిచినా నేను కాల్ చేయకపోతే అప్పుడు చేయండి. నన్ను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ 1 వీక్ ముందే తీసుకోండి. మీరు కట్టిన అపాయింట్మెంట్ డబ్బులు మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా తగ్గిస్తారు. ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం. అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదివే వారి కోసం నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ చూద్దాం. 1. అబ్రాడ్ లో మీరు ఏ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి ఆ కంట్రీ పర్మిషన్ ఉండాలి. అంటే మన ఇండియాలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎలాగో అలాగన్నమాట. 2. ఆ యూనివర్సిటీకి ఆ కంట్రీ పర్మిషన్ ఉంది, కానీ ఎంబీబీఎస్ కోర్సు కూడా ఆ కంట్రీ మెడికల్ బోర్డు పర్మిషన్ ఉండాలి. మనకు ఇండియాలో నేషనల్ మెడికల్ కమిషన్ లాగా ప్రతి కంట్రీలో మెడికల్ కమిషన్ లేదా మెడికల్ బోర్డు ఉంటుంది. దాని పర్మిషన్ మీరు ఎంబీబీఎస్ చదవాలనుకున్న యూనివర్సిటీకి ఉండాలి. ఉదాహరణకు యూకే తీసుకోండి, జిఎంసి పర్మిషన్ తీసుకోవాలి. జిఎంసి అంటే జనరల్ మెడికల్ కౌన్సిల్ యూకే. అలాగే ఈసీఎఫ్ఎంజి ఎడ్యుకేషనల్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఇది అమెరికాకు సంబంధించింది. ఇక 3rd పాయింట్ ముఖ్యమైనది, మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివారు, ఇండియాలో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. తప్పకుండా అక్కడ చదివిన ఎంబీబీఎస్ ఇండియాలో ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఉండాలి. అలా అయితేనే ఎన్ఎంసి వారు టెస్ట్ రాయనిస్తారు, లేకపోతే రాయనివ్వరు. టెస్ట్ పాస్ కాకపోతే ఇండియాలో ప్రాక్టీస్ చేయకూడదు. మన ఇండియాలోనే కాదు, యుఎస్ఏలో, యూకేలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఏ కంట్రీలో ప్రాక్టీస్ చేయాలన్నా ఆ కంట్రీ మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది లైసెన్స్ కోసం. ఇక 4వ పాయింట్, అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఎన్ఎంసి గైడెన్స్ ప్రకారం మినిమం కోర్సు డ్యూరేషన్ 56 నెలలు, 54 మంత్స్ కి ఎట్టి పరిస్థితిలోనూ తగ్గకూడదు. ఇక 5వ పాయింట్, ఇంటర్న్షిప్ మినిమం డ్యూరేషన్ 12 మంత్స్, 12 నెలలు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 12 నెలలు 12 మంత్స్ తగ్గకూడదు. 54 నెలలు మరియు 12 నెలలు కలిపితే 66 నెలలు 64 మంత్స్ వస్తుంది. మన ఇండియాలో కూడా ఎంబీబీఎస్ కోర్స్ యొక్క డ్యూరేషన్ 66 నెలలే, అంటే 5 సంవత్సరాల 5 నెలలు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు. 6th పాయింట్, 6వ పాయింట్, ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీ లేదా ఏ కాలేజీలో చదివారో అక్కడే 12 నెలలు 12 మంత్స్ ఇంటర్న్షిప్ చేయాలి, మరొక చోట చేయకూడదు. ఇంతకు ముందు ఇంటర్న్షిప్ ఎక్కడ చేసినా పర్వాలేదు, ఇప్పుడు సేమ్ కంట్రీలో సేమ్ యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ చేయాలి. ఇక 7th పాయింట్, ఎంబీబీఎస్ చదువు మొత్తం ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, మరొక లాంగ్వేజ్ లో ఉండకూడదు. ఎందుకంటే రష్యా, చైనాలలో ఇంగ్లీష్ తో పాటు వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. డ్యూయల్ లాంగ్వేజ్ లో చదివేవారు ఇండియాకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడేవారు. అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసి ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలనే చెబుతుంది. ఇక 8th పాయింట్, ఆయా కంట్రీలో ఎంబీబీఎస్ చదివిన తరువాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ మన ఇండియా స్టూడెంట్స్ ను అనుమతించాలి. అక్కడ ఎంబీబీఎస్ చదివిన మన ఇండియన్ స్టూడెంట్ ని అక్కడ గవర్నమెంట్ అనుమతించకపోతే మన ఇండియాలో ఎంఎన్సి కూడా అనుమతించదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మన ఇండియాలో మెయిన్ ఏ కరిక్యులం ఫాలో అవుతున్నారో సేమ్ మీరు చదవాలనుకున్న యూనివర్సిటీలో కూడా అదే కరిక్యులం ఫాలో అవ్వాలి. మన ఎన్ఎంసి గైడ్లైన్స్ ఫాలో అవుతున్న ఏ యూనివర్సిటీలో అయినా ఎంబీబీఎస్ చదువుకోవచ్చు. అయితే ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీ మన ఎంఎన్సి కరిక్యులం ఫాలో అవుతుంది అనేది నా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు క్లియర్ గా చెబుతాను. ఇక 9th పాయింట్, ఎంఎన్సి గైడెన్స్ ఫాలో అవుతున్న మన ఇండియా, ఏ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివినా, ప్రపంచంలో ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చదివినా ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాయాల్సిందే. అది ఇండియా అయినా అబ్రాడ్ అయినా.
నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి లేదా పీజీ చేయడానికి అర్హత వస్తుంది. నేషనల్ మెడికల్ కమిషన్ గైడెన్స్ ఫాలో అవుతున్న యూనివర్సిటీస్ లో ప్రపంచంలో ఎంబీబీఎస్ ఎక్కడ చదివినా ఒకటే. ఎన్ఎంసి గైడెన్స్ ఫాలో అవ్వాలి సుమా. ఈ విషయం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ విత్ డాక్టర్ జ్ఞానానంద ఇంటర్నేషనల్.